సూపర్ అన్న. సో ఫైనల్లీ మన హీరో, అసలైన హీరో సినిమాలో మన తాత. అవును, ఏం డ్రీమ్ రోల్ అన్నది, ప్రతి ఒక్కరికి డ్రీమ్ రోల్ అంటే లైఫ్ లో అలా బ్రతకాలి. సుధాకర్ రెడ్డి గారు ఆయన మొన్న ఏదో సక్సెస్ మీట్లో ఎలా ఫీల్ అవుతున్నారంటే, నా ముగింపు నేను చూసుకున్నాను అన్నారు. సో అది యాక్చువల్గా నేను చచ్చిపోయిన తర్వాత ఎలా ఉంటుందో నాకు తెలియదు. ఆయనది ముందే మొత్తం అలా డెకరేట్ చేసి చూపించాం ఆయనకి. ఆయన చాలా బాగా, చాలా ఓపికగా చేసేవాళ్ళు ఆయన. చాలా ఓపికగా, చాలా నన్ను అన్న అన్న అంటారు. అన్న అనకండి మీరు పెద్దవాళ్ళని, అమ్మో మీరు అన్న మీరు ఎలా అంటారా, మీరు ఎలా అంటారా. ఎస్పెషల్లీ ఆ శవయాత్ర సాంగు మేము ఆల్మోస్ట్ 42-43 ఎండల్లో చేసాం. మార్చ్ ఏప్రిల్ ఈ టైం. అది ఆయన పాడ మీద కట్టేసి మొత్తం తాళ్ళు కట్టేసి ఆ బొంతలు కప్పి ఆ క్రౌడ్లో పాపం ఆయనకి మెసలు రాకుండా ఇలా కట్టేసి దాని నుంచి ఫ్లవర్స్ చల్లడాలు, మల్లెపూలు చల్లడాలు. ఆయన పాపం ఇంత హెజిటేషన్ కూడా అవ్వాల. నేనే బాబాయ్ 11 కాసేపు రెస్ట్ తీసుకుంటే ఏం పర్లేదు సార్, పర్లేదు మీరు చేసుకోండి ఇబ్బంది పడకండి అని. నాకు టెన్షన్. పెద్ద ఆయన ఎండల్లో పాపం ఆయన చాలా. మీరు నమ్ముతారు లేదో, నేనైతే అదే చూసేవాడిని అన్న. అంటే ఆయన కనిపించినప్పుడల్లా ముక్కులు దూదులు పెట్టేసి ఉన్నాయి, డోర్ కూడా ఓపెన్ చేసినట్టు ఎక్కడ కనిపించలేదు. స్టమక్ ఏమైనా ఊగుతుందేమో అని అలా అబ్జర్వ్ చేస్తాను. ఎలా చేశారు అసలు? కష్టంగా, చాలా అద్భుతంగా ఆయన పర్ఫామ్ చేశారు. ఇప్పుడు ఏదైతే డెడ్ బాడీ మీద ఆల్మోస్ట్ 15 నిమిషాలు మన స్క్రీన్ ప్రజెంట్ ఉంటుంది. వాళ్ళందరూ వచ్చి మీద పడి ఏడ్చినప్పుడు కూడా అలా మెయింటైన్ చేయడం అంటే అదొక డిఫరెంట్ ఇది. సుధాకర్ రెడ్డి గారు అద్భుతంగా చేశారు. అంతే అద్భుతమైన పేరు వచ్చింది ఆయనకి. అండ్ ఇక్కడ మెయిన్ ఏంటంటే బావమరిదుల మధ్య గొడవలు, ఆ విభేదాలు, మాట్లాడకపోవడాలు. సో ఇవన్నీ చెప్పడం వల్ల లాస్ట్లో చెప్దాం అనుకున్నారు. అంటే కుటుంబం అంటే కలిసి ఉంటేనే మన బలగం అంటూ మనకు తెలుస్తుంది. నేను ఏమన్నా అంతే కదండి, మనకి ఎప్పుడైనా ఫ్యామిలీ అంతా సపోర్టివ్ ఉన్నప్పుడే ఆ బలం వస్తుంది. అదే బలగం. చిన్న చిన్న ఈగోస్ వల్ల ఎంత దూరం అవుతున్నారు, దానివల్ల ఎందరు సఫర్ అవుతున్నారు. సినిమా చూస్తే ఎక్కడో 20 సంవత్సరాల కింద ఉన్న చిన్న ఈగో, ఇతను ఈగో ఫీల్ అయ్యి వెళ్ళాడు, అతను ఈగో ఫీల్ అయ్యి వెళ్ళాడు. ఎవరో ఒకరు కాంప్రమైజ్ అయిపోతే ఇప్పుడు ఈ పెద్ద ఆయన ఎన్ని బాధలు పడ్డాడు, ఎంత మిస్ అయ్యాడు. ఆ చిన్న చిన్న ఈగోల వల్ల చాలామంది చాలా మిస్ అయిపోతున్నారు. దాన్ని ఒక్కసారి మనం జస్ట్ ఎవరైనా ఒక్క అడుగు వెనక్కి తగ్గి సారీ అని చెప్పేస్తే మళ్ళీ ఆ అనుబంధాలను కలిసి హ్యాపీగా ఉంటాం కదా. అది ఆ ఈగోలు పెంచేసుకొని ఇంకా రైజ్ అయ్యి ఇంకా దూరం అయిపోతున్నారు చాలా. ఆ సఫర్లు ఎందుకు, దానివల్ల చాలామంది ఇబ్బంది పడుతున్నారు. అట్లాగే ఒక పెద్ద ఆయన ఎంత ఇబ్బంది పడ్డాడు, ఆయన ఏం కోరుకుంటాడని చెప్పాం.